ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల లక్ష్యంగా సింగపూర్లో పర్యటిస్తున్న సీఎం బృందం వరుస పర్యటనలు చేపడుతోంది. ఆ దేశ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని, ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్ లోంగ్తో విడివిడిగా సీఎం సమావేశమయ్యారు. ఏపీ, సింగపూర్ ప్రభుత్వాలు కలిసి వివిధ రంగాల్లో పనిచేసే అంశాలపై చర్చించారు. నాలెడ్జ్ ఎకానమీ, మౌలిక సదుపాయాల కల్పన, సెమీకండక్టర్లు, అమరావతి అభివృద్ధి, అర్బన్ ప్లానింగ్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యంతో ముందుకెళ్లే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. సింగపూర్ మాజీ ప్రధాని, ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్ లూంగ్తో సమావేశమైన చంద్రబాబు భారత్, సింగపూర్ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా తన పర్యటన ఉపకరిస్తుందని వెల్లడించారు. పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమైన మారిటైమ్ ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే ప్రణాళికల్లో భాగంగా పోర్టుల నిర్మాణం, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. లాజిస్టిక్ ఖర్చులు తగ్గించాలనేది ప్రధాన లక్ష్యమని, ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా కూడా సరుకు రవాణా చేపట్టేలా ఆలోచన చేస్తున్నామన్నారు. క్రూయిజ్ టూరిజానికి ఏపీలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. షిప్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరగడానికి ఉపయోగపడుతుందన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలతో వస్తే అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. పాపులేషన్ ఇన్ ఇండియా, బిజినెస్ ఇన్ ఇండియా, గ్రోన్ ఇన్ ఇండియా అనే విషయాన్ని గుర్తించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పర్యటనలో 4వ రోజున ఇవాళ పెట్టుబడుల వేట కొనసాగించనున్న చంద్రబాబు మధ్యాహ్నం తర్వాత పర్యటన ముగించుకొని అర్ధరాత్రికి తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఇక సింగపూర్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఇక ఆ మధ్యాహ్నం సమావేశం తర్వాత పర్యటన ముగించుకొని అర్ధరాత్రికి తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఇక మాండై వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇక ఎకో టూరిజం, బయోడైవర్సిటీ, పార్కుల అభివృద్ధిపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నేటితో సీఎం చంద్రబాబు పర్యటన ముగియనున్నట్టుగా తెలుస్తోంది. ఇక పలు కంపెనీల ప్రభుత్వ ప్రతినిధులతో సీఎం సమావేశం అవుతారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ లో 4వ రోజు ఈ రోజు పర్యటించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ రోజు ప్రధానంగా ప్రభుత్వ ప్రతినిధులతో అయితే కనుక చర్చలు అయితే కొనసాగించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఇటు సింగపూర్ లో అయితే కనుక పలువురు ప్రభుత్వ ప్రతినిధులను అయితే కలవనున్నట్టు కూడా తెలుస్తోంది. సింగపూర్ ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అవి ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సింగపూర్ యొక్క పాత్ర, భాగస్వామ్యంపై అయితే కనుక ఈ రోజు కీలకంగా చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదే ఉదయం 7:30 గంటల నుంచి కూడా ఈ యొక్క చర్చలు అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ఇక 7:30కి క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సిఇఓ సంజీవ్ దాస్ గుప్తా అయితే కనుక ఇటు రియల్ ఎస్టేట్, అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ పార్కుల్లో పెట్టుబడులపై కూడా చర్చించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక 8 గంటలకు సైతం కూడా వైల్డ్ లైఫ్ గ్రూప్ సిఇఓ మైక్ బార్క్లేతో కూడా భేటీ అవడం జరిగింది. ఏదైతే ఇటు ఎకో టూరిజం, బయోడైవర్సిటీ పార్కుల అభివృద్ధి, వైల్డ్ లైఫ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మోడల్స్ అయితే కనుక చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇంకా ఏపీలో ప్రతి ఒక్క శాఖ అభివృద్ధి చేసే విధంగా కూడా, ప్రతి డిపార్ట్మెంట్ అభివృద్ధి అయ్యే విధంగా కూడా ఇక ఏపీలో అనేక వనరులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు పెట్టుబడులు పెడితే ఏ విధమైనటువంటి ఇక ప్రభుత్వానికి, అదే విధంగా పెట్టుబడులు పెట్టేటువంటి పరిశ్రమలకి ఏ విధమైనటువంటి ఆదాయాలు వస్తాయి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో చర్చించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఇంకా మరికొన్ని సేపట్లోనే సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణన్ తో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమైన కారణంగా తెలుస్తోంది. భారత్ సింగపూర్ సంబంధాలు, తెలుగు రాష్ట్రాల పెట్టుబడులకు ప్రోత్సాహం అంశాలపై అయితే కనుక చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇక 11 గంటలకి నేషనల్ సెక్యూరిటీ అండ్ హోమ్ అఫైర్స్ మంత్రి
షణ్ముఖంతో అయితే కనుక విందు సమావేశంలో అయితే కనుక పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సెక్యూరిటీ కెపాసిటీ బిల్డింగ్, పోలీస్ ట్రైనింగ్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అంశాలు అయితే కనుక ఈ యొక్క చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక మధ్యాహ్నం 1 గంటన్నరకు అయితే కనుక సెమ్క్రాప్ సిఓఓ చార్లెస్ కో తోటి ఇటు ముఖ్యమంత్రి సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రెన్యూవల్ ఎనర్జీ, అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టులపై సహకారానికి సంబంధించి పలు ప్రతిపాదనలు అయితే గనక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చార్లెస్ కో ముందైతే ఉంచనున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమావేశాలన్నీ ముగించుకొని ఈ రోజు రాత్రి 11:30 సమయానికి అయితే కనుక ఇటు ఉండవల్లి నివాసానికి అయితే చేరుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక ఈ 4 రోజు పర్యటనలో భాగంగా పలువురు మంత్రులతో పాటు అదేవిధంగా మాజీ ప్రధాని అధ్యక్షుల్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలని, తెలుగు సంఘాలు, అదేవిధంగా వీటందరితో అయితే కనుక విజయవంతంగా చర్చలు అనేది కూడా కొనసాగినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా అక్కడ మంత్రి నారా లోకేష్ సైతం కూడా గూగుల్ క్లౌడ్ కి సంబంధించినటువంటి సంస్థతోటి ఎంఓయు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఈ 4 రోజుల పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలు అయితే కనుక చేసుకున్నట్టు కొంత సమాచారం అందుతూ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఏదైతే రాబోయే నవంబర్ లో అయితే కనుక జరిగేటువంటి సమ్మిట్ లో భాగంగా ఇక సింగపూర్ నుంచి ఆయా సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎంఓఎస్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.